ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కంపేర్ టు అంటే ఇంతకుముందుకు ఉన్న ఫార్మర్ సీఎం కేసీఆర్ తోటి పోలిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ రేవంత్ రెడ్డి పాలన అయితే చాలా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే లేదు మన ప్రజలకైతే. ఇక ఆయన అమలు చేసే పథకాలు ఇట్లా 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఒక బస్సు సంథింగ్ కొన్ని కొన్ని మహా అయితే ఒక 2-3 ఏమో అమలు చేసినా అవి ఇట్లా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు. డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది ఈ సీఎం. అంటే 6 గ్యారంటీస్లో మనకి ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ అండ్ ఇప్పుడు ఏ ప్రభుత్వంలో జరగనేది సన్న బియ్యం అనేవి తీసుకొచ్చాడు. అది కూడా 3 months బియ్యం ఒక్కటేసారి ఇవ్వడం అనేది ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి మీకు? అసలు అవన్నీ అమలు అయ్యాయి అంటున్నారా లేదంటారా? ఈ కరెంటు బిల్లు ఇవన్నీ కొన్ని మైనర్ అండి. ఇప్పుడు పోయినసారి ఇప్పుడు సీఎం కేసీఆర్ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ టైం టు టైం ఇచ్చేది, అప్ టు డేట్ ఇచ్చేది. ఇప్పుడు కానీ అదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అది పరిపాలన చేయలేకపోతున్నారు. ఈ చిన్నవి అండి ఇవి ఏమంటారు, కరెంటు బిల్లు కానీ బియ్యం కానీ బస్ ఛార్జెస్ కానీ. ఇప్పుడు బస్సు ఫ్రీగా ఇచ్చినారు, కాకపోతే ఇప్పుడు మన స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు మార్నింగ్ టైంలో వెళ్ళండి, ఏ బస్ స్టాండ్కైనా వెళ్ళండి, స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల. సో ఇలాంటి ఫ్రీ పథకాలు పెట్టకుండా అసలు ఏవి ఫ్రీగా పెడితే బాగుండేది అంటే మీ అభిప్రాయం ప్రకారం? ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే అయితే హెల్త్ అంటే వేరే కంట్రీస్ లైక్ యూఎస్ఏ వాళ్ళ కంట్రీస్తో కంపేర్ చేస్తే వాళ్ళు అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కరికి గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. అది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ప్లస్ ఎడ్యుకేషన్ ఇట్లా ఇప్పుడు రీసెంట్గా ఏదో రెసిడెన్షియల్ కాలేజెస్ అని కొన్ని తీసుకొస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాంటివి కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను